జున్నంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? కానీ మనం తినాలి అనుకున్నప్పుడల్లా మనకి జున్ను దొరకదు. కానీ జున్ను తినాలనే కోరిక మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక్కసారి గనక స్వీట్ షాప్ స్టైల్‌లో అయితే జున్నుని చేసుకున్నారు అంటే చాలా సాఫ్ట్‌గా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉంటది. మళ్ళీ మీకెప్పుడు తినాలి అనిపించినా కూడా ఇదే ప్రాసెస్‌లో చాలా సింపుల్‌గా ఇంట్లోనే అయితే చేసుకొని తినేస్తారు. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇంకోసారి చేయవా అని ఖచ్చితంగా అడుగుతారు కూడా. సో, ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా బాగా మందపాటి ఒక బౌల్ అయితే తీసుకోండి. దానిలోకి హాఫ్ లీటర్ వరకైతే పచ్చి పాలను తీసుకోవాలి. పచ్చి పాలు తీసుకున్నప్పుడే జున్నయితే చాలా బాగా కుక్ అయ్యి వస్తుంది. దీనికి పచ్చి పాలే తీసుకోవాలి. ఇంట్లో పాలైనా లేదంటే హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా సరే తీసుకోవచ్చు. హాఫ్ లీటర్ పాలు పోసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లాన్నయితే యాడ్ చేయండి. మీకిష్టముంటే బెల్లానికి బదులుగా షుగర్‌ని కూడా వాడుకోవచ్చు. కానీ బెల్లంతో చేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది. ఆ తర్వాత ఒక టీ స్పూను యాలకుల పొడిని, మరొక టీ స్పూను మిరియాల పొడినైతే తీసుకోండి. ఈ మిరియాలు, యాలకుల ఫ్లేవర్‌తో జున్ను టేస్టే మారిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు బెల్లం పూర్తిగా పాలల్లో కరిగే విధంగా అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒక ప్యాకెట్టు జున్ను పౌడర్‌ని అయితే తీసుకోండి. ఇది మనకి ఏ కిరాణా కొట్లో అయినా, ఏ షాప్స్‌లో అయినా సరే మనకి ఈజీగా దొరుకుతుంది. హాఫ్ లీటర్ పాలకి ఈ ప్యాకెట్‌లో ఉన్న జున్ను పౌడర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. అప్పుడైతే చాలా టేస్టీ అండ్ అచ్చం స్వీట్ షాప్‌లో ఎలా అయితే మనకి జున్ను ముక్కలు దొరుకుతాయో, అదే విధంగా ఇంట్లో అయితే చేసేసుకోవచ్చు. అదే బయట తినాలి అంటే ప్లేటొచ్చేసి రూ. 50, రూ. 40 వరకు పడుతుంది. అదే గనక ఇలా మనం హాఫ్ లీటర్ తోటి ఇంట్లో చేసుకున్నాము అంటే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా చాలా హెల్తీగా, హైజీనిక్‌గా అయితే ఇంట్లోనే చక్కగా కూర్చొని తినొచ్చు. ఈ జున్ను పౌడర్‌ని పాలల్లో కలుపుకున్న తర్వాత లంప్స్ ఏమీ లేకుండా చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూయించిన విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నానండి. మీరు ఏదైనా ఒక మందపాటి పాత్రను తీసుకొని దాని లోపల నేను ఇలా చూయిస్తున్నట్లుగా వాటర్ యాడ్ చేసి బౌల్ పెట్టేసి దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ బౌల్‌ని పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టైనా సరే ఇలా వాటర్ మీద ఆవిరితో అయితే ఉడికించుకుంటే మనకి చాలా టేస్టీగా, ఈజీగా అయితే జున్ను రెడీ అవుతుంది. కరెక్ట్‌గా 15-20 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనకి బాగా కుక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే ఒక పుల్లని కానీ, లేదంటే చాకు, లేదంటే ఇలా స్పూన్‌తో అయినా సరే గుచ్చి చూస్తే ఏది కూడా కొంచెం కూడా అంటుకోకుండా ఉంటే అప్పుడు మనకి బాగా కుక్ అయినట్టు. తరువాత దాన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో కానీ, లేదంటే 2-3 అవర్స్ పాటు బయట పెట్టుకుంటే బాగా మంచి గడ్డలాంటి జున్ను అయితే తయారవుతుంది. జున్ను టేస్టు అనేది కుక్ చేసుకున్న తర్వాత చల్లారిపోయాక ఒక 2-3 అవర్స్ తర్వాత తింటేనే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. వెంటనే తినేయడం కన్నా కూడా ఇలా 2-3 అవర్స్ తర్వాత తింటే చాలా బావుంటుంది. ఆ తర్వాత అంచు మొత్తాన్ని చాకుతోటి ఒక్కసారి కట్ చేసుకున్న తరువాత దాని మీద మరొక ప్లేట్ పెట్టి ఫ్లిప్ చేసుకొని ఆ బౌల్ మీద 2 టైమ్స్ ట్యాప్ చేసుకొని ఇలా మెల్లిగా తీసాము అంటే చాలా చక్కగా నోరూరిపోయేలాంటి జున్నయితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ వీడియోలో చూయించినట్టుగా చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్‌గా షేపు చెదిరిపోకుండా ఇలా టేస్ట్‌తో పాటు కరెక్ట్ షేప్‌తో కూడా వస్తుంది. నేను చెప్పినటువంటి మెజర్‌మెంట్స్‌తో కనుక చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ మీకు తినాలనిపించిన ప్రతిసారి కూడా ఇలానే చేసుకొని తింటారండి. చూసారు కదండీ! చాలా సింపుల్ రెసిపీ. అలాగే నా నుండి మీకొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్‌లో ఇంతకన్నా క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి. ఖచ్చితంగా మీకు టైం దొరికినప్పుడు ఒకసారి మన ఛానల్‌ని విజిట్ చేసి ప్రతి ఒక్కటి కూడా మన వీడియోస్ అన్నీ చూసి మీకెలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో కూడా షేర్ చేసుకొని, మీ నుండి నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మళ్ళీ ఇంకో ఈజీ టేస్టీ రెసిపీతో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.